జీతాలు వచ్చినాయా? జీతాలు ఏ పార్టీ వచ్చినాయి? ఏం కథ ఒక్కసారి చూద్దాం. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 23వ తారీఖు. 22వ తారీఖు వచ్చినా కూడా జీతాలు రాలే. కల్వకుర్తిలో కార్మికుల ధర్నా, తినడానికి తిండి లేదంటూ ఆవేదన. అప్పుల లొల్లి చేస్తున్నారని అప్పులొల్లు లొల్లి చేస్తున్నారని కన్నీళ్ళు. జీతాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కార్మికులకు సంబంధించి ఒకసారి చూద్దాం. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోస ఏంది, ఎందుకు జీతాలు ఇస్తలేరు, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా ఎన్నో తారీఖు 23వ తారీఖు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి జీతాలు ఇస్తలేరట. ఇక వాళ్ళు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నా నెల రోజులు దాటి 22వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పాత ఆఫీస్ ముందు కార్మికులు మంగళవారం ధర్నాకు దిగారు. 22వ తారీఖు వచ్చింది, అయినా ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని, జీతాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తినడానికే తిండి లేక బయట అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకొని బతుకుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మురికి పనులు చేస్తే మేము తిండి కూడా తినకూడదా అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వలలో వాసనకు అన్నిటికీ తట్టుకొని కాయ కష్టం చేస్తే కనీసం కడుపు నింపడానికి కూడా, కడుపు నిండా అన్నం కూడా తినద్దా అంటూ కూడా ప్రశ్నించారు. ఇంట్లో తినడానికి కూడా తిండి లేకపోతే ఎలా పని చేయాలంటూ నిలదీశారు. ఇంత కష్టం చేస్తే మా పొట్ట కొట్టితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఇబ్బందులు తట్టుకోలేక ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా కార్మికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. 22వ తారీఖు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సర్కారు కనీసం వాళ్లకు జీతాలు కూడా సరిగ్గా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే, మేము మురికి కాలువల వాసన చూస్తూ అనే కంపునంతా క్లీన్ చేస్తుంటే కనీసం మేము కడుపు నిండా తిండి తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది, ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా స్పందిస్తుందా అంటే లేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మంత్ ఎండ్కి వచ్చింది. ఇవాళ 23వ తారీఖు అండి. ఇవాళ 23వ తారీఖు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ 23వ తారీఖు 23వ తారీఖు అయినా కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం 23వ తారీఖు అయినా కూడా జీతాలు ఇవ్వలేదట. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇది తెలంగాణ యావత్తు ప్రజానీకం అంతా కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము 1వ తారీఖు ఇస్తాను, జీతాలన్నీ సకాలంలో పడతానే అని గొప్పలు చెప్పుకునే మన తెలంగాణ రేవంత్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉంది. ఈరోజు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది. ఇక దీన్ని ఎట్లా చూడాలి, ఏం కథ మీరే ఆలోచించుర్రి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది చెప్పుర్రి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుంది?